మనందరికీ మహాభారతం గురించి తెలుసు, కానీ అందులో గొప్ప యోధుల్లో ఒకడైన అశ్వత్థామ గురించి తెలుసా? అసలు అశ్వత్థామ ఎలా జన్మించాడు? అలాగే అశ్వత్థామ చేసిన తప్పు ఏమిటి? అసలు ఇంకా అశ్వత్థామ బ్రతికే ఉన్నాడా? అశ్వత్థామ ఒకవేళ బ్రతికే ఉంటే అసలు ఎక్కడ ఉన్నాడు? ఇలా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ కావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రీవియస్ లైఫ్. పూర్వం ద్రోణాచార్యుడు మరియు కృపి ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి సంతానం లేదు. ద్రోణుడు ఒక పేద బ్రాహ్మణుడు కాబట్టి కృపి బాధను చూసి ద్రోణుడు శివునికి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి ద్రోణుడు నీ అంశతో నాకు ఒక పుత్రుడు కావాలి అని కోరుతాడు. దానికి శివుడు నాలో కామ యమ క్రోధం కలిగినవాడు నీకు జన్మిస్తాడు అని వరమిచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ద్రోణుడికి జన్మించిన పుత్రుడి పేరు అశ్వత్థామ. ద్రోణుడు గురువు పరశురాముడు. ఆయన వద్ద సకల విద్యలను అభ్యసించాడు. కానీ ద్రోణుడు బాల్యం మొత్తం కష్టంగానే గడుస్తుంది. అందుచేత అలాంటి కష్టం తన కుమారుడికి రాకూడదని ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం ద్రోణుడు సందిగ్ధంలో పడతాడు. అప్పుడే తనకి తన చిన్ననాటి మిత్రుడు ద్రుపదుడు గుర్తుకు వస్తాడు. వెంటనే ద్రుపదుడి దగ్గరకు వెళ్తాడు. కానీ అక్కడ ద్రుపదుడు మాత్రం ద్రోణుడిని ఘోరంగా అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ద్రోణుడు వెంటనే అక్కడ నుండి బయటకు వస్తాడు. అంత అవమానాన్ని భరించలేక అక్కడ నుండి హస్తినకు వెళ్తాడు. హస్తిన రాజ్యంలో భీష్ముడు ద్రోణుడిని చూసి తన రాజకుమారులకు శిక్షణ ఇవ్వమని కోరాడు. అప్పుడు ద్రోణుడు సరే అని బదులిస్తాడు. అప్పటి నుండి హస్తినాలోనే స్థిరపడ్డాడు. అలాగే రాజకుమారులతో పాటు అశ్వత్థామ కూడా అస్త్రాలను ఉపయోగించడం అలాగే దానిని ఉపసంహరించడం కూడా నేర్పించాడు. ద్రోణాచార్యుడికి అందరిలో అర్జునుడంటే అమితమైన ప్రేమ. అందువలన అశ్వత్థామకు అర్జునుడంటే నచ్చేది కాదు. అశ్వత్థామ విద్యలో అర్జునుడి కంటే నెమ్మదిగా ఉండేవాడు. ఇలా కొన్ని రోజులకి విద్యాభ్యాసం మొత్తం పూర్తయింది. దాని తర్వాత ద్రోణుడు గురుదక్షిణగా ద్రుపదుడిని తీసుకురమ్మంటాడు. వెంటనే అర్జునుడు ద్రుపదుడి దగ్గరకు వెళ్లి ద్రుపదుడిని తీసుకువస్తాడు. అప్పుడు ద్రోణుడు ద్రుపదుడిని హస్తినాలో అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ద్రుపదుడు యాగాన్ని మొదలు పెడతాడు. ఆ యాగ ఫలితంగా ద్రుపదుడికి ద్రౌపది దుష్టదుమ్ముడు జన్మిస్తారు. రాజకుమారులు పెద్దవారైనాక ద్రోణుడు భీష్ముడి వద్దకు వచ్చి అందరిలో ఎవరు గొప్ప యోధులు అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు వెంటనే అశ్వత్థామ అని చెప్తాడు. కానీ ద్రోణుడు మాత్రం ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు అశ్వత్థామ మరో శివుడు, అతన్ని ఎవ్వరూ ఓడించలేరు. అతని కోపం శివుడిలా ఉంటుంది. మరియు అర్జునుడు కూడా సమానంగా సరిపోడు. తన నుదిటిపైన శిరోమణి ఉన్నంత వరకు తనను ఎవ్వరూ ఓడించలేరు అని చెప్పి అక్కడ నుండి భీష్ముడు వెళ్లిపోతాడు. కొంతకాలం తర్వాత కురుక్షేత్రం మొదలవుతుంది. కౌరవుల పక్షాన అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ, ద్రోణాచార్య, భీష్మ, కర్ణుడు ఉంటారు. పాండవుల పక్షాన ద్రుపదుడు, కృష్ణుడు, దుష్టదుమ్ముడు ఉంటారు. కురుక్షేత్రంలో ద్రోణుడు మరియు ద్రుపదుడు మధ్య జరిగిన యుద్ధంలో ద్రుపదుడిని ద్రోణుడు వధిస్తాడు. దాన్ని ద్రుపదుడు కుమారుడైన దుష్టదుమ్ముడు చూస్తాడు. కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కృష్ణుడు తనని ఆపివేస్తాడు. ఎందుకంటే అక్కడ కృష్ణుడికి తెలుసు ద్రోణుడి చేతిలో విల్లున్నంత వరకు అతన్ని ఏమీ చేయలేము అని. అందుకే కృష్ణుడు ఒక పథకాన్ని వేస్తాడు. ఆ పథకాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్తాడు. కానీ ఇక్కడ ధర్మరాజు ధర్మాత్ముడు కాబట్టి అధర్మాన్ని ఒప్పుకోడు. అప్పుడు భీముడిని కృష్ణుడు అశ్వత్థామ పేరుగల ఏనుగుని చంపమని చెప్తాడు. వెంటనే భీముడు కూడా అలానే చేస్తాడు. అప్పుడు ధర్మరాజు ద్రోణుడికి వినబడేలా అశ్వత్థామ అతః కుంజరహ అని చెప్తాడు. అది విన్న ద్రోణాచార్యుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అదే సరైన సమయం అని భావించిన దుష్టదుమ్ముడు ద్రోణాచార్యుడిని వధిస్తాడు. కురుక్షేత్రం చివరకు వచ్చింది. దుర్యోధనుడిని భీముడు ఓడించాడు. దాంతో కురుక్షేత్రం మొత్తం ముగిసింది. కానీ ఇంకా అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ బ్రతికే ఉన్నారు. అశ్వత్థామకు తన తండ్రిని అధర్మంగా చంపించారు అని కృతవర్మ, కృపాచార్యులు చెప్తారు. అది విన్నాక అశ్వత్థామ కోపంతో ఒక్కసారిగా ఊగిపోతాడు. అప్పుడే ఆ పాండవులందరినీ చంపాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే పాండవ శిబిరాల వైపు బయలుదేరుతాడు. అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ సమయం కాక ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంటారు. అప్పుడే ఒక గుడ్లగోబ వచ్చి ఆ చెట్టు పైన ఉన్న కాకి గూడిలో చేరి తన పిల్లలను చంపివేస్తుంది. అది చూసిన అశ్వత్థామకు ఒక ఆలోచన వచ్చింది. రాత్రిపూట అందరి శిబిరాలకు వెళ్లి తెలియకుండా వాళ్ళని చంపాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో మొదటిగా అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ కలిసి దుష్టదుమ్ముడి శిబిరానికి వెళ్తారు. ఆ శిబిరంలో నిద్రిస్తున్న దుష్టదుమ్ముడిని అశ్వత్థామ హతమారుస్తాడు. అశ్వత్థామ తన తండ్రిని అధర్మంగా చంపినందుకు ప్రతీకారాన్ని తీర్చుకుని సంపూర్ణంగా చంపి మిగతా వారిని చంపడానికి వెళ్తాడు. అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని చంపేశాడు. అలాగే పాండవ కుమారులను కూడా చంపేస్తాడు. అక్కడితో ఆగకుండా పాండవులను కూడా చంపాలని వాళ్ళ శిబిరాలకు వెళ్తారు. కానీ అక్కడ పాండవులు ఎవ్వరూ ఉండరు. కానీ ఇక్కడ సూర్యోదయం అవుతుంది. అది తెలుసుకున్న ముగ్గురు వాళ్ళ శిబిరాలకు తిరిగి వెళ్లిపోతారు. కానీ ఇక్కడ ఒక భటుడు బ్రతికి జరిగిందంతా పాండవులకు, కృష్ణుడికి చెప్తాడు.
అది మొత్తం విన్న భీముడు కోపంతో అశ్వత్థామ వద్దకు వెళ్తాడు. కృష్ణుడు ఎంత ఆపాలనుకున్నా భీముడు వినిపించుకోడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, భీముడు ఒక్కడే అశ్వత్థామను ఓడించలేడు, అందువలన మనం కూడా వెళ్ళాలి అని చెప్తాడు. దాంతో పాండవ సైన్యం మొత్తం వెళ్తుంది. అప్పటికి అశ్వత్థామ బ్రాహ్మణుడు కనుక సూర్యోదయం కాబట్టి వేదవ్యాసుడికి పూజలో ఉంటాడు. పాండవులను చూసిన అశ్వత్థామ కోపంతో అందరినీ చంపుతానంటాడు. అప్పుడే అశ్వత్థామ బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, ఈ అస్త్రం అత్యంత ప్రమాదకరమైనది, దీనికి మించిన అస్త్రం ఏదీ లేదు, అందుచేత నీవు కూడా బ్రహ్మ శిరోనామక అస్త్రాన్నే ప్రయోగించు అని చెప్తాడు. అప్పుడు నారదుడు వచ్చి, ప్రభు, 2 బ్రహ్మ శిరోనామక అస్త్రాలు ఢీకొంటే మొత్తం లోక వినాశనం జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ఉపసంహరించమని చెప్తాడు. అలాగే అశ్వత్థామ కూడా చేయమని చెప్తాడు. కానీ దానికి అశ్వత్థామ మాత్రం ఒప్పుకోడు. ఎందుకంటే ద్రోణుడు రాజకుమారులతో పాటు అశ్వత్థామ కూడా అన్ని అస్త్రాలను నేర్పిస్తాడు. అన్ని అస్త్రాలతో పాటు బ్రహ్మాస్త్రాన్ని కూడా నేర్పిస్తాడు. కానీ ద్రోణుడు అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ఎలా ప్రయోగించాలనేదే చెప్తాడు, ఎలా ఉపసంహరించుకోవాలనేది చెప్పడు. ఇక్కడ అశ్వత్థామ ఒక షరత్తు పెడతాడు. ఆ బ్రహ్మ శిరోనామక అస్త్రం పాండవుల చేత గర్భం దాల్చిన వారిలో ఉపసంహారం అవుతుంది అని చెప్తాడు. దానికి పాండవులు మరియు కృష్ణుడు అందరూ ఒప్పుకుంటారు. ఎందుకంటే పాండవులలో ఎవరు కూడా గర్భం దాల్చిన వారు లేరు, అందుకనే ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ వ్యాసుడు అశ్వత్థామకు తన నుదిటిపైన ఉన్న శిరోమణిని పాండవులకు ఇచ్చామని చెప్తాడు. దానికి ఒప్పుకున్న అశ్వత్థామ తన షరత్తును మార్చివేస్తాడు. అదేంటంటే పాండవుల వంశాల యొక్క గర్భాలన్నీ పోయాకే నా బ్రహ్మ శిరోనామక అస్త్రం ఉపసంహారం జరుగుతుంది అని మార్చివేస్తాడు. అది విన్న వ్యాసుడు అక్కడ నుండి మాయమైపోతాడు. కానీ అక్కడ ఉన్న కృష్ణుడు మాత్రం దీన్ని అడ్డుకుంటాడు. అశ్వత్థామ, ఇప్పటికే పాండవ కుమారులందరినీ అధర్మంగా చంపి పాపాన్ని మూడగట్టుకున్నావు. కానీ ఇప్పుడు వాళ్ళ గర్భాలను కూడా నాశనం చేయాలనుకుంటున్నావు. ఇది మహాపాపం. కానీ ఇక్కడ పాండవ వంశాన్ని కాపాడడానికి ఒక్క గర్భాన్ని నిలపనిశ్చయించుకున్నాను. కాబట్టి ఒక్క గర్భాన్ని విడిచిపెట్టి మిగతా గర్భాలన్నింటినీ నీ అస్త్రంతో దయించు అని చెప్తాడు కృష్ణుడు. కానీ ఇక్కడ అశ్వత్థామ దానికి ఒప్పుకోడు. కృష్ణ, నీ ఆలోచన ఏంటో నాకు తెలుసు. నీవు ఉత్తర గర్భం కాపాడడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ నా అస్త్రం ఉత్తర గర్భాన్ని కూడా దహిస్తుంది అని అశ్వత్థామ చెప్తాడు. అది విన్న కృష్ణుడు, అశ్వత్థామ, నువ్వు చేసిన ఈ నీచమైన పాపాలకు ఇదే నా శాపం, అనుభవించు. నేటి నుండి నీకు అన్నం దొరకదు, నీకెవ్వరూ సహాయం చెయ్యరు, మొత్తం శరీరం నుంచి చీము నెత్తురు కారుతుంది. ఆ ప్రకారము 3000 సంవత్సరాలు దేశ దిమ్మరవై తిరుగుతావు. అలాగే ఈ భూమండలంపై ఎల్లప్పుడూ చిరంజీవిగా బతుకుతావు అని సత్యాన్ని పలుకుతాడు కృష్ణుడు. అది విన్న వ్యాసుడు కూడా తదాస్తు అని పలుకుతాడు. అది విన్న అశ్వత్థామ కోపంతో, వ్యాసమునింద్ర, నీవు కూడా మాలాంటి మనుషుల మధ్య జీవించు అని కోపంతో ప్రతిశాపాన్ని పెడతాడు. అప్పుడు అశ్వత్థామ తన శిరోమణిని పాండవులకిచ్చి తను తపస్సు చేసుకోవడానికి తపోవనానికి వెళ్తాడు. కానీ కృష్ణుడు ఇచ్చిన శాపం వలన మునులెవ్వరూ తనని దగ్గరకు కూడా రానివ్వరు. అది చూసిన పరశురాముడు అశ్వత్థామ శివుని కోపం నుంచి వచ్చిన రూపం అని తెలిసి, ఇంకా కలియుగంలో తన అవసరం ఉంటుంది అని తెలిసి తన ఆశ్రమంలోని శక్తిని పూజించమని చెప్తాడు. కానీ ఇక్కడ స్కంద పురాణం ప్రకారం అశ్వత్థామ ఒకరోజు శివుడిని పూజించి వెళ్తుండగా పాండవులు ద్రౌపది అటువైపుగా వెళ్లడం చూసిన అశ్వత్థామ వాళ్ళ దగ్గరకు వెళ్లి ద్రౌపది కాళ్లపై పడి వేడుకుంటాడు. నేను చేసింది మహాపాపం, నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. కానీ అది చూసిన అర్జునుడు అశ్వత్థామపై అస్త్రాలను ప్రయోగిస్తాడు. అప్పుడు ద్రౌపది ఆపి, అర్జున, తల్లి నుంచి పిల్లల్ని వేరు చేసినందుకు ఇప్పటికే అశ్వత్థామ చాలా బాధను అనుభవిస్తున్నాడు, మనం కూడా అశ్వత్థామని క్షమిద్దాం అని అంటుంది ద్రౌపది. అది చూసిన పాండవులు ఆశ్చర్యపోతూ క్షమిస్తారు. ఇంతలో అశ్వత్థామ శక్తిని పూజించిన పూజా ఫలితంగా తన శాపంలో కొంతవరకు నయం చేసుకుంటాడు. అంటే కురూపిగా ఉండడాన్ని నయం చేసుకుంటాడు. ఇలా అశ్వత్థామ కృష్ణుడు ఇచ్చిన శాపం వల్ల ఇంకా కలియుగంలోనే ఉన్నాడు. మరి ఇప్పుడు అశ్వత్థామ ఎక్కడ ఉన్నాడు? చాలా వరకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఉత్తరప్రదేశ్ లోని కెహ్రీ టెంపుల్లో రాత్రిపూట వచ్చి శివుడిని పూజించుకొని వెళ్లిపోతాడు అని చాలా మంది అయితే చెప్తారు. అందులో కొంతమంది అయితే మేము అశ్వత్థామని చూసామని కూడా చెప్తారు. దీనికి కూడా రీజన్ ఉంది. అదేంటంటే అక్కడ రాత్రిపూట గుడి మూసే ముందు పూజారులు శివలింగాన్ని కడిగి వెళ్తారు. మళ్ళీ తెల్లవారుజామున వచ్చేసరికి ఆ శివలింగం పక్కనున్న అడవిలో పూలతో ఎవరో పూజించినట్లు ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న కొంతమంది అయితే మేము నిద్రిస్తున్న సమయంలో గుడిలో నుంచి గంటల శబ్దం కూడా వినిపిస్తుంది అని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తారు. ఇంకా అశ్వత్థామ వెనకాల చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. అందులో ఏమి నిజమో ఇంకా తెలియదు. కంక్లూజన్, చాలా మంది అయితే అశ్వత్థామ క్రూరుడు, చెడ్డవాడు అని అయితే చెప్తారు. పిల్లల్ని చంపడం పాపమే, కానీ అదంతా కృష్ణుడు మాయ. పాండవులు ఉన్న ప్లేస్ లో ఉప పాండవులను పెట్టింది కూడా కృష్ణుడే. కలియుగ ఆరంభానికి గొప్ప గొప్ప యోధులు ఉండకూడదు అని కృష్ణుడు ఇలా చేశారు. అంటే కలియుగ ఆరంభానికి మంత్రాలు పోయి యంత్రాలు రావాలి అన్నదే కృష్ణుడు ఆలోచన.
మహాభారతంలో విలనైన హీరో అయినా అది ఒక్క కృష్ణుడు మాత్రమే. అశ్వత్థామ, దుర్యోధన, భీష్మ ఇలా గొప్ప గొప్ప యోధులందరూ కృష్ణుడు ఆడిన ఆటలో కేవలం పాములు మాత్రమే. గెలవాలన్నా ఓడాలన్నా అంతా ఆయన చేతిలోనే ఉంది. గీత గీసేది అతనే, చెరిపేది అతనే. మహాభారతం అనే కాన్సెప్ట్ తో కలియుగ ప్రజలు ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికే కృష్ణుడు ఇలా చేశారు. చివరికి ఒక్కటి, కర్మ అనేది ఎవ్వరిని ఎప్పటికీ వదిలిపెట్టదు. దేవుడంతైన కృష్ణుడికే తప్పలేదు. అలాంటిది ఒక మానవుడైన అశ్వత్థాముడెంత.